మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బాపు గారేమో ప్రతి షాట్కి బొమ్మ వేస్తాడు ఆయన. ట్రిక్ ఫోటోగ్రఫీ చేసేది రవికాంత్ నాగాయచ్చు. ఆయన కూడా మంచి ఆర్టిస్ట్, బాంబే నుంచి వచ్చాడు ఆయన. ఆయన ఒక బొమ్మ వేస్తాడు. ఈ రెండు బొమ్మలు బేరీజ్ వేసుకొని ఇది ఇలా చేద్దాం, ఇది ఇలా చేద్దాం అని వాళ్ళిద్దరు అనుకుని వాళ్ళిద్దరు ఐడియాస్ని ఏకం చేసి ఒక్కొక్క షాట్ తీయటం అనమాట. చాలా అద్భుతమైనటువంటి ఫోటోగ్రఫీ రవికాంత్ నాగాయచ్ గారు. తర్వాత అండి ఎస్వి రంగారావు గురించి చెప్పాలి అని అంటే ఆయన డైలాగులు చెప్తే చాలండి సార్. అయితే మనం కాస్త డిబేట్ అయ్యాము. ఎన్టీఆర్ గారి విషయంలో ఇద్దరు ఎలా ఉండేవారు వాళ్ళిద్దరి మధ్య? అంటే ఎన్టీ రామారావు గారు ఎస్విఆర్తో పోటీ పడదాం అనేటటువంటి ఉద్దేశంతో ఈయన ఉండేవాడు. ఎస్వి రంగారావు గారు ఏంటి, నన్ను మించిన నటుడు ఎవడు లేడు అనేటటువంటి ధోరణి ఆయనది ధోరణి. చాలా గొప్ప ఆత్మ విశ్వాసం ఆయనకి. అయ్యో, అసలు ఇద్దరు లెజెండరీస్ కదా. తర్వాత ఎస్వి రంగారావు గారు ఉంటే పక్కన ఆయన డైలాగ్ స్పెషల్గా రాస్తారు కదా ఎస్వి రంగారావు గారి డైలాగ్కి. మేము సంపూర్ణ రామాయణలో ఎస్వి రంగారావు గారి డైలాగ్స్ అన్నీ రాసి ఒక ఫైల్ ఇచ్చి ఒక్కొక్కరికి ఫైల్ పంపించేవాళ్ళం. అప్పట్లో ఆర్టిస్టులు అందరికి ఫైల్ పంపించేవాళ్ళం. ఫైల్ పంపిస్తే ఎస్వి రంగారావు సెట్కి వచ్చి, అబ్బాయి ఇట్రా, అసిస్టెంట్ డైరెక్టర్ ఇట్రా అన్నట్టు వెళ్ళాను, ఈ ఫైల్ తీసుకో అని అన్నాడు. అంటే ఈ ఫైల్ నువ్వు పెట్టుకో, చదివండి అయిపోయింది అని అన్నాడు. తర్వాత అండి రావణాసురుడు అతని అనుంగులు అందరూ చనిపోయిన తర్వాత ఒక సీన్ ఉంటుందండి. ఆ సీన్లో అద్భుతమైనటువంటి లైటింగ్ చేశారు. రావణాసురుడు దర్బారంతా ఖాళీగా ఉంటుంది, కుర్చీలన్నీ ఖాళీగా ఉంటాయి. రావణాసురుడు ఆ సింహాసనం మీద కాకుండా కిందన మెట్ల మీద కూర్చోబెట్టాడు బాపు గారు. అంటే సింహాసనం మీద కూర్చునేటటువంటి పరిస్థితి వేరు, ఈయనేమో కింద మెట్ల మీద కూర్చోబెట్టాడు సింబాలిక్గా. ఆయన అనుంగులంతా చనిపోయారు అనేటటువంటి ఉద్దేశంతో. సో ది ప్లేస్మెంట్ ఆఫ్ ఆర్టిస్ట్, మిస్టర్ బాపు కమియర్, హ్యాట్స్ ఆఫ్ అయ్యా అన్నాడు బాపు గారిని. నీ తాటికి హ్యాట్స్ ఆఫ్ అయ్యా, ఎందుకంటే నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టి ఈ సింహాసనం ఆ సింహాసనం ఈ ఆసనాలన్నీ ఖాళీగా చూపించవచ్చు నువ్వు, కానీ ది ప్లేస్మెంట్ ఆఫ్ ఆర్టిస్ట్ ఈజ్ ఎ క్రియేటివ్ జాబ్ ఆఫ్ ది డైరెక్టర్ అని ఎంత మెచ్చుకున్నాడు బాపు గారు. అంత మెచ్చుకుంటే బాపు గారు సిగ్గుపడుతూ ఉండేవాడు. సచ్ ఎ వండర్ఫుల్ సింపుల్ మ్యాన్. సూపర్ సార్. అయితే ఎస్విఆర్ గారి ప్రస్తావన వచ్చిన తర్వాత మాయాబజార్ గురించి మాట్లాడుకోకుండా అస్సలు ఉండలేము. డెఫినెట్గా ఆ రోజుల్లో అసలు ఆ మాయాబజార్ తీసిన తర్వాత ఇండస్ట్రీలో ఆ వాతావరణం ఎలా ఉండేది సార్? ఎస్విఆర్ గారి నటన గురించి ఎట్లా మాట్లాడుకునేవారు? మాయాబజార్ అంటే ఎస్వి రంగారావు గారే హీరో. కేవీ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి, రామారావు నేను ఘటోత్కచుని క్యారెక్టర్ని మెయిన్గా చేసి మాయాబజార్ తెద్దాం అనుకుంటున్నాము, అందులో నువ్వు యాక్ట్ చేయాలి, నీ డేట్స్ కావాలి అని అడిగారంట కేవీ రెడ్డి గారు. ఎన్టీ రామారావు గారు అన్నారంట, ఏమండి నేను ఘటోత్కచుడిగా వేస్తే జనాలు చూడరేమో అన్నారంట. నువ్వు కాదయ్యా ఘటోత్కచుడివి, యశ్వరం గారు ఘటోత్కచుడు, నువ్వు కృష్ణుడు వేషం వేస్తావు అని చెప్పారంటే. సో మాయాబజార్లో హీరో ఎవరంటే ఘటోత్కచుడు, ఎస్విఆర్ గారే. తర్వాత ఈ శశిరేఖని తీసుకెళ్ళటానికి రంగారావు గారు ఘటోత్కచుడు వస్తాడు కదా, శశిరేఖ పండుకుని ఉంటుంది సావిత్రిని. అక్కడ సింగీత శ్రీనివాసరావు గారు చెప్పారు ఈ విషయం. ఎస్వి రంగారావు గారు క్లోజప్ వేస్తారు, చూస్తాడు, ఆ శశిరేఖను చూస్తాడు, శశిరేఖ క్లోజప్ చక్కగా నిద్రపోతూ ఉంటుంది, చాలా చక్కగా ఉంది సావిత్రి అందులో. చూసి సావిత్రిని చూసి, ఆహా నా సోదరునికి సరైన జోడి ఈ అమ్మాయి అని డైలాగ్ చెప్పాలి. నా సోదరునికి సరి అయిన జోడి అని అక్కడ డైలాగ్ ఏదో ఉంది, ఆ మీనింగ్ వచ్చేటట్టు డైలాగు. ఈ డైలాగు ఎలా చెప్పాలండి
అని అడిగాడు యశ్వరం గారు కేవీ రెడ్డి గారిని. ఎందుకంటే నేను రాక్షసుని కదా, అవును, నేను రాక్షసుడి స్టైల్లో డైలాగ్ చెప్పాలా, లేకపోతే ఎంత అందగత్తెరా ఇది అని చెప్పాలా, ఆటోన్తో చెప్పాలా, లేకపోతే మధ్యస్థంలో చెప్పాలా, ఈ 3 రకాల్లో ఎలా చెప్పాలి అని అడిగారంట యశ్వరం గారు. కరెక్ట్ ఆయన డౌట్. ఎందుకంటే పాత్రపరంగా రాక్షసుడు, పైగా ఇక్కడ ఉండేది తమ్ముడి కాబోయే భార్య ఎలాంటి అలా కూడా మాట్లాడకూడదు. సో నిజమైన డౌట్. తర్వాత ఆ డైలాగు ఎలా చెప్పాలి అనేటటువంటిది ఆయన ఆలోచించుకోవటం ఒకటి, దర్శకుడు ఆలోచన ఏమిటి అనేది కూడా తెలుసుకోవటం అనేది. సో గివింగ్ మచ్ మోర్ రెస్పెక్ట్ టు ది డైరెక్టర్. అంటే చూడండి అప్పట్లో జీనియస్లండి. అప్పుడు ఆయన అన్నాడంట, నువ్వు రాక్షసులాగా డైలాగ్ చెప్తే నిద్రపోతుంది లేచిపోద్ది. తర్వాత ఆహా ఇది ఎంత అందంగా ఉంది అని అన్నావు అనుకో, అప్పుడు నీకేమనిపిస్తుంది, నా తమ్ముడికి ఎందుకు నేనే చేసుకుంటాను దీనిలోనే మీ మీనింగ్ వచ్చేస్తుంది, ఆడియన్స్కి వెళ్ళిపోద్ది. అలాగేం కాకుండా మీరు అలా చూస్తూ ఉంటారు, చూస్తూ ఉంటే ఒక సౌండ్ పోస్ట్ చేస్తాం మీ ఫేస్ మీద, ఆహా నా సోదరుడికి తగిన జోడి ఇది అని కేవీ రెడ్డి గారు చెప్పటం. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అవును అండర్స్టాండింగ్స్ ఆ విధంగా ఉండేవి. మరి అంత మహానటుడు కూడా డైరెక్టర్ గారిని అడిగి తెలుసుకుని ఆయన పద్ధతి ప్రకారం ఫాలో అవటం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. తర్వాత అండి ఒక్క షాట్లో ఎస్వి రంగారావు గారు ఘటోత్కచుడు ఎటువంటి వాడు అనేటటువంటిది ఒక్క షాట్లో చూపించారండి. ఏంటంటే ఘటోత్కచుడు కొండ మీద వాలితే ఒక బండ్ల రాలి పడుద్ది, గుర్తుందా మీకు? అంత పవర్ఫుల్ ఘటోత్కచుడు అని చెప్పడం కోసం ఏఎన్ఆర్ గారితో ఫైట్ చేయడానికి ముందు తన మనుషులు చనిపోయిన తర్వాత ఈయనే వస్తారు స్వయంగా. అవునవును. తర్వాత అక్కడ ఎస్వి రంగారావు గారు ఆయనకి ప్రత్యేకంగా రాస్తారు డైలాగులు. రే వచ్చేవాళ్ళు మనవాళ్ళే అస్మదీయులు అని చెప్తాడు ఆయన. సార్ మనవాళ్ళనే అస్మదీయులు అంటారు, మనవాళ్ళు కాకపోతే ఏమంటారు అని అంటే అక్కడ ఒక క్యారెక్టర్ కామెడీ క్యారెక్టర్స్ని పెట్టాడు. మనవాళ్ళు అయితే అస్మదీయులు, మనవాళ్ళు కాకపోతే వాడు ఏంటంటే తస్మదీయులు అని అంటాడు. అదేంటారంటే తస్మదీయులు అనేటటువంటి మాట తెలుగులో లేదా, మనం కనిపెట్టకపోతే మాటలు ఎవరు కనిపెడతారు, 1000 విరిగి 2000 తాళ్ళు. సో ఆ విధంగా ఎస్వి రంగారావు గారు. తర్వాత సంపూర్ణ రామాయణంలోనండి ఎస్వి రంగారావు గారు వస్తాడు, వచ్చి సీతతో అంటాడు, సీత సుందరి యవ్వనం సెలయేరు లాంటిది, సెలయేరు నీరు ముందుకే వెళుతుంది కానీ మళ్ళీ వెనక్కి తిరిగి రాదు, కాలం కూడా అలాగే ఉంటుంది అని నన్ను కరుణించు దేవే అది ఇది అని మాట్లాడతాడు. అప్పుడు వీళ్ళంటది, నువ్వు నన్ను మర్యాదగా నా రామచంద్రుడికి అప్పగించి ఆయన శరణ వేడు, అప్పుడు నీకు ముక్తి లభిస్తుందని సీత అంటుంది. 30 కోటి దేవతలతో త్రికాల పాదాభివందనం చేయించుకున్న ఈ రావణాసురుడు ఒక్క మానవ మాతృని చరణపై వ్రాలుట అసంభవం అంటాడు. ఆయనకి డైలాగులు అలా ప్రత్యేకంగా ఆడిముచ్చాలాగా డైలాగులు రాస్తారు, పడిపోతాయి. ఎస్వి రంగారావు అంటే ఆ డైలాగులు అలా పడిపోతాయి. అటువంటి ఎస్వి రంగారావు గారు పోతే మేము రంపచోడవరం ఫారెస్ట్ అడవిలోకి వెళ్ళేటప్పుడు ఒక పోలీస్ ఎస్కార్ట్ పెట్టారు మాకు. శోభన్ బాబు, చంద్రకళ, ఆ ఎస్వి రంగారావు గారు వీళ్ళందరూ ఆర్టిస్టులు కదా, వీళ్ళని మూగేస్తారు, అందుకోసమని పోలీస్ సెక్యూరిటీ పెట్టారు. అందులో పోలీసుల్లో ఒక హెడ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒకడు వచ్చి, ఎక్కడ ఎస్వి రంగారావు అని అంటున్నాడు. ఎస్వి రంగారావుని ఎక్కడ అని అంటున్నా, ఇతనవని అనుకున్నాను. అంటే వాడు నా క్లాస్మేట్ అయ్యా సార్ ఆ గదిలో ఉన్నారండి ఎస్వి రంగారావు. ఈయన లోపలికి వెళ్ళాడు. ఏరా ఎలాంటి ఉంటావు నువ్వు ఇక్కడ?
ఒరే నువ్వు ఇక్కడ ఉన్నావు ఏంటంటే నాకు ఇక్కడ డ్యూటీ పడింది రా, నువ్వు వస్తున్నాను నేనే డ్యూటీ వేయించుకున్నాను, రా చాలానే కలిసామని. అప్పటి వరకు మందు తాగలేదు, ఈయన కలిసిన తర్వాత ఇద్దరు మందు మొదలు పెట్టి